మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, స్కూళ్ళు మొదలయ్యాయి, పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నారు. అయితే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అన్నవి ఇవాళ డీటెయిల్గా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి సార్. ఇన్ని రోజులు ఏమైపోయిందంటే పొద్దున్నే లేయకుండా పిల్లలు వాళ్ళ ఇష్టారాజ్యం, హాలిడేస్ కదమ్మా ఈ ఒక్కసారికి వదిలేరాదు అనటం, వాళ్ళకి కూడా ఒక బ్రేక్ ఉంటుంది కదా అని చెప్పి లైఫ్ స్టైల్లో కొంచెం చేంజ్ వచ్చింది సార్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించే విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? పేరెంట్స్ జాగ్రత్త కన్నా కూడా అనుభూతి పొందాలమ్మా. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అనుభూతి పొందాలి అంటే పిల్లవాడి జీవితంలో బాల్యం అనేది చాలా అమూల్యమైంది. ఆ అమూల్యమైన వాటిలలో వాళ్ళు ప్రస్తుతం రకరకాలైనటువంటి అంశాల దీనికి ఒక్కోసారి ఎగ్జాంపుల్గా ఒక చిన్నది తీసుకోవచ్చు. పుట్టినరోజు అనగానే మన పిల్లవాడు మనకంటే ముందర లేచేసి మనకెవరు విష్ చేస్తారు, మన నాన్న ఏమి ఇస్తారని ఆలోచిస్తూ ఉంటారు. అంటే పిల్లవాడిలో ఎప్పుడు ఉత్సాహము ఆనందం అనేది ఎప్పుడు కరువు ఉండదు. కానీ తల్లిదండ్రుల దగ్గరే వారి యొక్క చేస్తున్నటువంటి వీటిలలో మార్పు తెచ్చుకోవాలి. కారణాలు ఏంటి అనేది మొట్టమొదటిగా ఆలోచిద్దాం. పిల్లవాడి చదువు వాడి భవిష్యత్తుకి మార్గదర్శకంగా మారుతుంది. పిల్లవాడి చదువు తన యొక్క తెలివితేటల్లో ఈ ప్రపంచంలో ఎలా బతకాలో తెలుస్తుంది. పిల్లవాడి యొక్క చదువు నలుగురితో ఎలా మెలగాలి, నలుగురితో ఎలా సంశయించుకోవాలనేది తెలుస్తుంది. ఆ పిల్లవాడి యొక్క చదువు తన్ని తాను ప్రేమించుకునే విధానంగా మారాలి. ఈ ఈ అంశాలు ఎప్పుడైతే పిల్లవాడి కోసం అని చెప్పి కష్టపడుతున్నానని చెప్తున్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ముందర వాళ్ళకి వాళ్ళు నమస్కారం పెట్టుకోవాలి. ఎందుకంటే పిల్లవాడికి ఇన్ని కావాలి కాబట్టి ఇన్ని చేయటాలలో నేనేం చెయ్యాలి అనేది. ఇన్నాళ్ళు ఏంటంటే పిల్లవాడి దీనికి వేసవి సెలవుల్లో కానీ ఎక్కడైనా ఇది కానీ అమ్మమ్మలు తాతయ్యలు ఇంటికి వెళ్ళటమో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళటమో 5 నిమిషాలు అటు ఇటు వెళ్ళిపోయినా కానీ కాలంతో పాటు బతకటం అనేది కూడా చాలా అవసరంగా నేర్పాలి. ఎప్పుడైనా సరే మార్పు ఎప్పుడు నేర్పు కోసమే అన్నట్టుగా పిల్లవాడి యొక్క భవిష్యత్తులో ఈ చదువు అనే దానికి మంచి దీనికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా పిల్లవాడు తన్ని తాను ప్రేమించుకుంటూ నేను స్కూల్కి వెళ్తున్నాను అంటే అది ఏదో నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, నువ్వు బాగా చదువుకోకపోతే, నువ్వు ఇది చేయకపోతే నేను హాస్టల్లో వేసేస్తాను. ఈ నెగిటివ్ మాటలు మాట్లాడటం తగ్గించుకోవాలి. ఓకే. రెండోది, అరే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదరా, బలానా ఫ్రెండ్స్ వస్తున్నారా, బలానా వాళ్ళు వస్తున్నారా అని అడుగుతున్నట్టుగానే ఆ తల్లిదండ్రులతో కూడా వీళ్ళ యొక్క పరిచయాలు పెంచుకోవాలి. కారణం ఏంటి అంటే పిల్లల యొక్క పరిచయాలు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళకి బాధాకరంగా మారకూడదు. చిన్నప్పటి నుంచి కొన్ని నేర్చుకొని చేయటం వల్ల దానివల్ల ఎక్కడ అదుపాలి, ఎక్కడ ముందరికి పంపించాలి అనేది కూడా తల్లిదండ్రులు తెలుసుండాలి. కారులో దిగినంత మాత్రాన అతను చాలా తెలివైన వాడని, ఆటోలో దిగినంత మాత్రాన వీడి తెలివితేటలు తక్కువగా ఉన్నాయని, ఎక్కువగా వీళ్ళ తల్లిదండ్రులే వచ్చి దింపుతున్నారు అంటే వాళ్ళకి ఏం పని లేదని, లేకపోతే వాళ్ళ తాతయ్యలు అమ్మమ్మలు కానీ ఎవరైనా వచ్చి దింపుతున్నారా అన్నప్పుడు ఇదేని ఇటువంటి నెగిటివ్ మాటలు పిల్లల ముందు మాట్లాడకుండా ఉండాలి. ఓకే. ఎవరికి ఇంటి కుటుంబం అనేది ఏంటంటే ఒకళ్ళకొకళ్ళకి సహాయం, అంటే కంటికి కనురెప్ప ఎంత అవసరమో పిల్లలకి పెద్దవాళ్ళ యొక్క అవసరాలు అన్ని విధాలుగా ఉంటాయి. ఎందుకంటే మనం ఉద్యోగాలు చేసుకుంటూ యువతల ఇంట్లో కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లల్ని స్కూల్ పంపించాలి. అంతేగాని ఇవాళ పిల్లల్ని పంపిస్తున్నాను అందుకే నేను ఆలస్యంగా అయిపోయాను, ఇవాళ పిల్లల్ని పంపిస్తున్నాను అందుకే నేను నా గురించి నేను కేర్ తీసుకోలేకపోయాను, ఇది చెప్పకూడదు. దాని తండ్రి కానీ అది ఎవరికైనా కానీ పిల్లలు స్కూలుకు వెళ్ళే లోపల బాగా వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్థానాలు అవన్నీ చేసి నీట్గా తయారై పంపించడం నేర్చుకోవాలి. అప్పుడు ఏంటంటే ఓహో స్కూల్కి వెళ్తున్నారు అన్నప్పుడు నా కోసం పిల్లలు అమ్మా నాన్న ఇంత నీట్గా తయారైతే నేను ఎలా తయారవ్వాలని పిల్లలకు ఉంటుంది. అంతేగాని మా పిల్లవాడు సాయంత్రం వచ్చి స్నానం చేస్తాడని చెప్పి స్కూల్ డ్రెస్ వేసి పంపించడం కాదు. ఎందుకు అంటే పిల్లలు ఎప్పుడైతే స్నానం చేసి స్కూల్కి వెళ్తారో వాళ్ళ యొక్క
మనసు ఒక ఉత్సాహంగా ఉంటుంది. ఉల్లాసంగా ఉంటుంది. అది కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటానికి, అబ్జర్వేషన్ చేయటానికి వాళ్ళ యొక్క ఆసక్తి పెరుగుతుంది. రెండోది, పిల్లలు స్కూలుకి వెళ్తున్నారు కదా అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని ఏ విధమైనటువంటి టిఫిన్స్ కానీ వాళ్ళకి టిఫిన్ బాక్స్ పెట్టకూడదు. హ్మ్. ముందరి రోజు ఆలోచించుకొని రేపు ఇవన్నీ తయారు చేయాలి, దీనికి సంబంధించినవన్నీ నా దగ్గర ఉన్నాయా, ఇవన్నీ చేసేయా లేదా అనేది ఆలోచించుకోవాలి. 3, పిల్లలకి నాకు తేలిగ్గా అయిపోతుందని చెప్పి రొటీన్గా ఒకటి పెట్టకూడదు. ఎందుకంటే స్కూల్లో లంచ్ చేసేటప్పుడు లక్కీగా ఇప్పుడు చాలా స్కూళ్ళలో లంచ్ అనేది స్కూల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మనకి బాక్సెస్ ఇచ్చి తల్లిదండ్రులకు చెప్తున్నాను. వాళ్ళకి ఎలా ఉంటుందంటే రోజు ఇస్తే పక్కవాడు తెచ్చుకుంది నచ్చుతుంది కానీ వీళ్ళు తీసుకెళ్ళింది నచ్చదు. హ్మ్. సో అది కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. రకరకాల పిల్లవాడికి నచ్చటమే కాకుండా వాడి శరీరంలో కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అందే విధంగా ఏవేవి ఇవ్వాలో అవన్నీ తీసుకోవాలి. దాని తర్వాత ముఖ్యంగా కావాల్సింది పిల్లవాడిని ఎంత వీలైతే అంత తల దువ్వి నీట్‌గా తయారు చేసి, వాడికి నిన్న వేసిన సాక్స్ ఈరోజు వెయ్యకుండా జేబు రుమాల దగ్గర నుంచి వాడికి మార్పు చేసి పెట్టి చేయాలి. ఈ హ్మ్. వరకు రోజులలో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు ఉండి చెప్పిపెట్టి చేస్తున్నారు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే, దీనివల్ల పిల్లవాడు మాట వినటానికి చాలా ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇవాళ హ్మ్. రేపు చాలామంది పిల్లలు, మా పిల్లవాడు నా మాట వినడు, నా పిల్లవాడు ఇది తినడు, ఇవన్నీ నెగెటివ్ పాయింట్స్ ఎక్కువ చెప్తున్నారు. హ్మ్. అది చెప్పకుండా ఉండాలంటే ముందర ఇటువంటివన్నీ చేయాలి. దాని తర్వాత ముఖ్యంగా చేయవలసింది, వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు పిల్లల యొక్క సంచుల్ని వాళ్ళ చేతనే మోయించాలి. హ్మ్. అంతేగాని మా దగ్గర ఆయా ఉంది, అప్పుడు వాళ్ళది ఏంటంటే అదొక ఎలా అయితే నేను ఈ పని చేయటానికి వెళ్తున్నాను అన్నప్పుడు మైండ్ ప్రిపేర్ అవ్వటానికి ఆస్కారంగా అవుతుంది. హ్మ్. అంతేగాని బ్యాగ్ ఏదో తాతయ్య మొయ్యాలి, ఈ చిన్న పిల్లవాడు ఏం మోస్తాడు, స్కూల్ వాళ్ళు ఇంత పెద్ద బ్యాగ్ ఇచ్చారు, ఈ కథలన్నీ చెప్పకండి. బరువు ఎక్కువ ఉంది. ఉంటే పిల్లలది మోయటం వల్ల అని అంటున్నారు. పెయిన్. కరెక్టే కదమ్మా! అది మీరు మాట్లాడవలసింది ఎవరితో? మన విద్యా వ్యవస్థతో మాట్లాడుకోవాలి, స్కూల్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. అది పిల్లల మీద కాదు కదా! ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, దీనివల్లనే మనకి మొన్న రీసెంట్‌గా జరిగింది. అందరిని వెయ్యమన్నారు. అటువంటి సరైన దక్షత కలిగిన వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని అటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ఎప్పుడు మనం ఎంతసేపటికి నిన్న జరిగిపోయిన రోజు గురించి కొట్లాడుకుండే వాళ్ళనే చూస్తున్నాము కానీ పిల్లల యొక్క భవిష్యత్తు ముందర రాబోయే 10 ఏళ్లలో ఎటువంటి వాటి కావాలి, ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నామనేది చూడట్లేదు. ఎంతసేపటికి పిల్లవాడిలో చిన్నప్పుడు అంటే 5 ఏళ్ల దాకా రాజులాగా పెంచాలట. హ్మ్. 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ల దాకా ఒక సేవకుడిలాగా పెంచాలట. 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ళు వచ్చేదాకా ఒక స్నేహితుడిలాగా పెంచాలట. హ్మ్. ఇవన్నీ ఎప్పుడైతే పంచితే తల్లిదండ్రుల యొక్క స్కూలుకి వెళ్ళే విధానంలో, పిల్లలకి నేర్పించే విధానంలో వాళ్ళ యొక్క సంస్కృతి, వీరి యొక్క అనుభూతి 2 పెరుగుతాయి. మార్పు రావాల్సింది ఓ తల్లి, ఓ ఓ తండ్రి, హ్మ్. ఓ తాత, ఓ బామ్మ. ఓహ్! వీళ్ళ నుంచి మార్పు వచ్చిందంటే పిల్లవాడి చదువు ఎప్పుడూ కూడా స్ట్రెస్‌లోకి వెళ్ళదు. హ్మ్. నవ్వుతూ ఉంటుంది. చదువు ఎప్పుడూ కూడా ఏ విద్యార్థికి మెంటల్ ప్రెషర్ పెంచేటట్టుగా కాకుండా ఆనందాన్ని ఇచ్చేది. హ్మ్. ఇది చేసింది ఆఖరిగా చేయవలసింది సెలవు రోజు నాడు దయచేసి పొద్దున్నే ఒక పార్క్‌కి తీసుకెళ్ళి తాత, బామ్మ, అమ్మ, నాన్న కలిసి ఆడండి. అందరూ కలిసి. అందరూ కలిసి హ్మ్. ఆడండి. అప్పుడు దాంతో ఏమవుతుందంటే పిల్లవాడు ఓహో! సెలవు ఉంది అప్పుడు కూడా లేచి నన్ను తీసుకెళ్తున్నారు అన్నప్పుడు బద్ధకాన్ని దూరంగా తరిమేసినట్టు అవుతుంది. ప్రతిరోజు ఆనందకరమైన రోజు. ప్రతిరోజు మనం బతికి ఉన్నాము. మన పిల్లలు మన వాళ్ళ కోసం చేస్తున్నాం అనే నమ్మకాన్ని పెంచుకునేటట్టుగా మారుతుందమ్మా. సరే, చాలా చక్కగా ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి కుటుంబ సభ్యుడికి అర్థమయ్యేంత చక్కగా చెప్పారండి. ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్తే.